హాయ్ అండి. అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి డిసెంబర్ నెలలో 'వి' అనే అక్షరం ఉన్న వ్యక్తి ద్వారా ఒక షాకింగ్ సంఘటన అయితే జరగబోతుందండి. ఒంటరిగా కూర్చొని మరి వినండి. ఇది వదిలితే మాత్రం జన్మంతా కూడా నరకమనేది అనుభవించాల్సి వస్తుంది. ఈ వీడియో కుంభరాశి వారి కంటపడింది అంటే ఈశ్వరుడి అనుగ్రహంగా భావించి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి. మీకు జరగబోతున్న నష్టాల గురించి క్లియర్‌గా తెలుస్తుంది. వాటికి పరిహారాలు కూడా ఈ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుందండి. మీకు అంతా కూడా మంచి చేయడం కోసం మాత్రమే ఈ వీడియో అయితే చేయడం జరిగింది కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇవ్వండి. చూసే ప్రతి ఒక్కరూ కూడా కింద కామెంట్ సెక్షన్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కుంభరాశి వారి గురించి మనం వ్యక్తిగతంగా మాట్లాడుకున్నట్లయితే వీరు ఇప్పుడు ప్రస్తుత కాలం గురించి మాట్లాడుకుందాం. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది వీళ్ళకి అనే దాని గురించి మాట్లాడుకుందాం. వీరు వ్యక్తిగతంగా ఇప్పుడు చాలా అంటే చాలా ఒక క్రమశిక్షణ పద్ధతిలో ఉన్నారు అని చెప్పుకోవచ్చు. ఎవరి గురించి కూడా ఎక్కువగా ఆలోచించకుండా, ఎవరి యొక్క ఆలోచన విధానాలలో తలదూర్చకుండా, ఒకరి గొడవల్లో తలదూర్చకుండా, మేమేంటో, మా పనేంటో, మా యొక్క భవిష్యత్తు ఏంటి అని చెప్పేసి వీటి గురించే వీరి యొక్క కుటుంబం గురించే ఎక్కువగా ఆలోచిస్తూ జీవితాన్ని అలా సాఫీగా ముందుకు నెట్టుకెళ్తున్నారు. ఎంత సాఫీగా జీవితం ఉన్నప్పటికీ కూడాను కొన్ని సార్లు మనిషికి మనశ్శాంతి, ప్రశాంతత అనేది ఉండకుండా ఉంటుంది కదండీ! అలాగే వీరి యొక్క జీవితంలో వీరు ప్రస్తుతం కొంచెం మానసికమైన ఆందోళనకు, అంతేకాకుండా డబ్బుకు సంబంధించి కొన్ని రకాలైన సమస్యలతోటి, కొన్ని రకాలైన అప్పులతోటి సతమతమైపోతున్నారని కూడా చెప్పొచ్చు. వీరు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా నాకు ఎంతొస్తుంది, అంతొస్తుంది అని చెప్పి ఎంత ఎక్కువగా హోప్స్ పెట్టుకొని బిజినెస్‌లు చేసేవారికి కానీ, వ్యాపారాలు చేసేవారికి కానీ హోప్స్ ఏవైతే ఎక్కువగా పెట్టుకుంటున్నారో వాటికి తగినంతగా అంటే వీరు ఎంతైతే కోరుకుంటున్నారో అంత రావడం లేదని చెప్పి కొంచెం డిసప్పాయింట్ అయితే అవుతూ ఉంటారనమాట. అంటే ఎంత కష్టపడుతున్నాను కదా! నేను ఇంత కష్టానికి తగిన ఫలితం నాకు రావట్లేదే. కొంత మాత్రమే వస్తుంది. ఖర్చులు ఎక్కువైపోతున్నాయి. కుటుంబ ఖర్చులు పెరిగిపోతున్నాయి. పిల్లలు పెద్దవాళ్ళైపోతున్నారు. వాళ్ళకి చదువేంటి? వాళ్ళ భవిష్యత్తు ఏంటి? అని చెప్పి ఒక రకమైన ఆలోచన విధానం అప్పుడప్పుడు కూడా వీరిని కృంగతీసేస్తూ ఉంటుందన్నమాట. దీనివలన చాలా వరకు కూడా కొంచెం డిప్రెషన్‌లోకి వెళ్ళి ఇలా ఆలోచించే టైంలో కొంచెం ఎక్కువ తలనొప్పి అనేది వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఇక అంతేకాకుండా ముఖ్యంగా కుంభరాశి వారు చాలా అంటే చాలా మంచివారండి. ఎదుటివారిని నష్టపరిచే విధంగా, ఎదుటివారి యొక్క మనసుని ఎక్కువగా నొప్పించే విధంగా, అంతేకాకుండా ఎదుటివారికి హాని చెయ్యాలి అని చెప్పేసి వీరి యొక్క మాట తీరు, పనులు ఉండవన్నమాట. వీరి యొక్క పనితీరు కూడా ఉండదు. కాకపోతే పైకి మాత్రం చాలా రఫ్ అండ్ టఫ్‌గా కనిపిస్తారు అంతే. కొంచెం గంభీరంగా ఎవరితోనైనా పోటాపోటీగా గొడవలాడే విధంగా కొంచెం ఆ యొక్క మాట విధానం కూడా కొంచెం కోపంగా ఉంటుందన్నమాట. అంటే కొంతమంది ఏంటంటే, "అమ్మ ఇటు రా అమ్మ తల్లి, బంగారు తల్లి" అని చెప్పి సున్నితంగా పిలుస్తారు. మరి కొంతమంది రారా అని చెప్పి పిలుస్తారన్నమాట. అలా ఆ యొక్క రెండవ విధానంలో వీరి యొక్క మాట తీరు అనేది ఉంటుంది. అలా అని చెప్పి వీరికి ప్రేమ లేదు అని చెప్పి అనుకుంటే చాలా పెద్ద తప్పండి. కాకపోతే మనసులో ఉండే భావాలను ఎప్పుడూ కూడా బయటికి వ్యక్తపరచడంలో ఈ కుంభరాశి వారు వెనకమాలే ఉంటారు. ఎందుకంటే వీరికి ప్రేమను చూపించడం రాదు. ఇక బాధను వ్యక్తపరిచిన బాధ ఇది అని చెప్పి నలుగురితో చెప్పుకొని బాధపడటం కూడా రాదు.
ఏదైనా కూడా ఒకరికి చెప్పడం వలన ఉపయోగం ఏముంది? నాది నేనే పడాలి కదా! నా కష్టాలు నేనే అనుభవించాలి కదా! నావి నాకు తప్పవు కదా! మనసుని ఒక రాయిలాగా మార్చుకొని ఎప్పుడూ కూడా కష్టపడుతూ పనిచేస్తూ ఉంటారనమాట. చిన్నతనం నుంచి కూడా ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా వీరి యొక్క నెత్తి మీద పడటం ఇలా ప్రతి పనిని కూడా ఎంతో కష్టపడి పనుల యందు కొంచెం ఏకాగ్రతను చూపించి ఆ పనిలో స్థిరత్వాన్ని అంటే సంపాదించుకొని కుటుంబానికి చిన్న వయసు నుంచే మేము ఉన్నాము అని చెప్పేసి ఒక భరోసాను అందించిన వారిలో ఈ కుంభరాశి వారు మొదటి స్థానంలో ఉంటారు అని చెప్పుకోవచ్చండి. ఇలా కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు, ఎన్నో ఇష్టమైన కోరికలు, ఆశలు అన్నీ కూడా చంపుకొని వీరికంటూ ఒక ప్రత్యేకత అంటే ఒక ప్రత్యేకమైన జీవితాన్ని మేము ఇంత సంపాదిస్తున్నాం కదా! మా డబ్బును మేమే వాడుకోవాలి. మాకు నచ్చినట్లుగా మేము ఖర్చు పెట్టుకోవాలి. మాకంటూ కొన్ని కోరికలు ఉంటాయి కదా! మా కోరికలను తీర్చుకోవాలి అన్న ఉద్దేశంతో ఏ రోజు కూడా అలా ఉండరనమాట. వీరు ఎప్పుడూ కూడా కుటుంబం యొక్క మంచి, పిల్లల మంచి, తల్లిదండ్రుల మంచి కోసం మాత్రమే కష్టపడతారు. వీరి కోసం తక్కువగా ఆలోచించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా మగవాళ్ళ గురించి మాట్లాడుకున్నట్లయితే వీరు కనీసం బట్టలు కూడా తక్కువే వేసుకుంటారనమాట. అంటే ఎక్కువగా పదే పదే చూసిన వస్త్రాలన్నీ కూడా కొనేయటం, షాపింగ్ ఎక్కువగా చేసేయటం అలా చేయరు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి లేదంటే ఏదైనా పండగ, ఇంపార్టెంట్ పండగ ఇప్పుడు సంక్రాంతి అటువంటివి ఫెస్టివల్ వస్తేనే తప్పితే ఎక్కువగా వీరు డబ్బు అనేది అనవసరంగా ఖర్చు చేయరనమాట. కాబట్టి కొంచెం వీరికి డబ్బు మీద జాగ్రత్త కూడా ఎక్కువగానే ఉంటుంది. కాకపోతే కొన్ని రకాలైన మనుషులను ముఖ్యంగా బంధువుల్లో నావారు అని చెప్పి అనుకున్న మనుషులను నమ్మి చాలా వరకు కూడా బాధపడ్డ రోజులు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు బాధపడ్డారు అంటే కనుక ఎప్పుడైనా కానీ 2 చేతులు కలిస్తేనే చప్పట్లవుతాయి అన్నది ఎంత నిజమో, మన మనసులో ప్రేమ ఎంత ఉంటుందో అవతల వారి యొక్క మనసుల్లో కూడా అంతే ప్రేమ ఉంటేనే ఇక్కడ ఆ యొక్క బంధం అనేది స్ట్రాంగ్‌గా నిలబడుతుంది. ఎప్పుడూ కూడా నేనే ప్రేమ చూపించి అవతల వ్యక్తి నుంచి ప్రేమ ఏది కూడా రాకుండా ఉంటే నా ప్రేమకు ఇక్కడ అర్థమే ఉండదు. అవును కదండీ! అలాగే మీరు ఎప్పుడూ కూడా నా వాళ్ళు, నా బంధువులు, నా రక్త సంబంధీకులు అని చెప్పి మీరు అంటే ఎక్కువగా సహాయం చేయటం, ఎక్కువగా వారికి అవసరాలు తీర్చడం, వారికి ఏదైనా కానీ ముఖ్యమైన పనులు ఉంటే కనుక ఏదైనా ఫంక్షన్‌లు, పార్టీలు లేదంటే ఏదైనా ఆపదలో ఉంటే మేము ఉన్నాము అని చెప్పి వారికి ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉండటం. ఒక రూ. 500, రూ. 1000, రూ. 2000 అవసరమైనంత డబ్బైనా కానీ వారికి సహాయం చేయడానికి ముందు వరుసలో ఉండటం. ఇలా ఎప్పుడూ కూడా మీరు చేస్తూ ఉంటారే తప్ప అవతలి వ్యక్తులు మాత్రం మిమ్మల్ని ఒక వస్తువులాగా అంటే కేవలం మిమ్మల్ని అవసరాల కోసం మాత్రమే వాడుకుందాము. అవసరం తీరిపోయిన తర్వాత వీరితో మనకి అవసరం లేదు అన్నట్లుగా ప్రవర్తించడాన్ని చూసి అది మీరు గమనించి నేను నా అనుకుంటున్నానే వీరు నా వాళ్ళు అనుకోవడం లేదు అని చెప్పి చాలా వరకు కూడా బాధపడిన రోజులు ఉన్నాయి. ముఖ్యంగా ఒక్కసారి అనారోగ్యం అంటే ఆరోగ్యం బాగోలేనప్పుడు కూడా వారి యొక్క అండ, తోడు, వారి యొక్క ధైర్యం గల మాటల కోసం ఎన్నోసార్లు మీరు ఎదురుచూశారు. అయినప్పటికీ కూడాను వారి నుంచి మీరు ఆశించినంత ప్రేమ దొరక్కపోవడంతో ఎవరికీ చెప్పుకోలేక మనసులోనే చాలా వరకు కూడా బాధపడి ఊరుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే కనుక జీవితంలో ఎన్నో కష్టాలను, ఎన్నో సమస్యలను, ఎన్నో బాధలను అలా ప్రతి ఒక్కటి కూడా మీరు సొంతంగా అనుభవించి ఏదైనా కూడా తెలుసుకున్నదే అయి ఉంటుందన్నమాట. కాబట్టి మీరు పైకి కనిపించేంత కోపాన్ని, ఆవేశాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ మాత్రం మనసు మాత్రం చాలా మంచిదండి. వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ కూడా చాలా అదృష్టవంతులు. ఎందుకు అంటే కనుక వీరు ఎన్నో కష్టాలు పడ్డారు. ఎన్నో అవమానాలు పడ్డారు. ఎక్కడా వీరికి విలువ దక్కలేదు. ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని ఒక కసి, ఒక పట్టుదలతోటి జీవితం అంటే ఏంటి అని చెప్పి
పూర్తి అవగాహన, వీరు పడిన కష్టాలు, వీరు పడిన అవమానాలు అనేవి వీరి పిల్లలకు కానీ, వీరి యొక్క లైఫ్ పార్ట్నర్‌కి కానీ రాకూడదు అన్న ఉద్దేశంతోటి వారి కోసం చాలా ఆలోచించి, చాలా సాక్రిఫైస్ చేసి, వారికంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంఘంలో తీసుకువచ్చిన వారిలో ఈ కుంభరాశి వారు ముందుంటారు. కాకపోతే అన్నీ మనం ఎప్పుడూ కూడా ప్లస్సే చెప్పుకుంటే సరిపోదు కదండీ! మనం మైనస్‌లు కూడా మాట్లాడుకున్నప్పుడు మాత్రమే అసలు మనం ఎలా ఉండాలి అనేది మనకి తెలుస్తుందనమాట. కొంచెం కోపాన్ని, ఆవేశాన్ని తగ్గించుకోండి. ఎదుటి వ్యక్తులను గుడ్డిగా నమ్మేయడం మానుకోండి. మీకు ఎంత రక్త సంబంధీకులైనా కూడా పర్వాలేదు. మీకు ఎంత దగ్గర స్నేహితులు, చిన్ననాటి నుంచి ఒకే చోట పెరిగిన స్నేహితులైనా కానీ పర్వాలేదు. ఎవ్వరిని కూడా అంత తేలిగ్గా నమ్మకండి. ఎందుకంటే ఇక్కడ రక్త సంబంధీకులే అవసరాల కోసం వాడుకుంటుంటే, ఇక ఎవరో స్నేహితులు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినంత మాత్రాన వారిని రక్త సంబంధం కాదు. మీ యొక్క ఆ బరువు బాధ్యతలు రేపటి రోజున నెత్తిన వేసుకోరు. ఎవరైతే మీరు చెడ్డగా ఉండండి, చెడు అలవాట్లకు గురి అవ్వండి, లేదంటే మేము మద్యం సేవిస్తున్నాం, మీరు కూడా మద్యం తాగండి. మనం ఈ సెలవు రోజుల్లోనే కదా హ్యాపీగా లైఫ్‌ను ఎంజాయ్ చేసేది. ఈ ఒక్కరోజు కూడా పిల్లలు, కుటుంబం అంటావేంటి? నువ్వు మాతో పాటు తిరుగు, టైం పాస్ చెయ్యి, ఎంజాయ్ చెయ్యి. ఒకటే జీవితం ఇటువంటివన్నీ కూడా వేస్ట్ మాటలనమాట. సో, అవేంటి అంటే కనుక ఎప్పుడైనా కానీ మీరు ఒక్కటి గుర్తుంచుకోండి. ఒకరి దగ్గర రూ. 1,00,000 ఉంటే ఆ రూ. 1,00,000 ఉన్నప్పుడు అరే! నా దగ్గర రూ. 1,00,000 ఉన్నాయి. అందరం పంచుకుందాంరా అని చెప్పి ఏ ఫ్రెండ్ అయినా ఫోన్ చేస్తాడా? ఏ ఫ్రెండు కూడా ఫోన్ చేయడు. అదే ఒక ఫుల్ బాటిల్ తెచ్చుకొని, అరే! నా దగ్గర ఫుల్ బాటిల్ ఉందిరా, అందరం తాగుదాం రండి అని చెప్పి ఖచ్చితంగా పిలుస్తాడు. ఎందుకంటే అది మంచిది కాదు అని చెప్పేసి వాడి మనసుకు తెలుసు. అది నేనొక్కడినే తాగి, నేనొక్కడిని ఎందుకు నాశనం అయిపోవాలి? నా చుట్టూ వాళ్ళని కూడా నాశనం చెయ్యాలి అని చెప్పి పైకి మంచితనం అనే ముసుగు వేసుకొని పెద్ద డ్రామాలే ఆడుతున్నారండి. ఈ యొక్క ప్రపంచంలో ప్రతి వాళ్ళు కూడా ఒకవేళ ఈ మాట వింటుంటే మగవాళ్ళకి కోపం రావచ్చు. కానీ నన్ను క్షమించండి. ఎందుకంటే కనుక జీవితం అంటే ఇలాగే ఉందండి. ఇప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనం కోరుకోవాల్సిందేంటి? భగవంతుడా నాకు ఆరోగ్యం ఇవ్వు అని చెప్పి కోరుకోవాలి. ఎందుకంటే డబ్బు ముఖ్యం కాదు. డబ్బు శాశ్వతం కాదు. ఆరోగ్యం ఉంటే డబ్బు ఆటోమేటిక్‌గా వస్తుంది. కాబట్టి ముందు మనం కోరుకోవాల్సింది ఆరోగ్యం, మనశ్శాంతి. కాబట్టి అటువంటి ఆరోగ్యాన్ని అనవసరమైన ఆ యొక్క రుచుల కోసం, ఆ మత్తుల కోసమో లేదంటే కనుక ఎవరి కోసమో మనం మొహమాట పడి వారి కోసం ఇది ఇవ్వటం అనేది కరెక్ట్ పద్ధతి కాదనమాట. ఈ కుంభరాశి వారి పురుషులు మాత్రం ఈ విషయం తెలుసుకోవాలి. ఇక ఆడవాళ్ళ విషయానికి వస్తే వీళ్ళల్లో కూడా మైనస్ పాయింట్లు ఉన్నాయి. ఏంటి అంటే వీళ్ళకి కూడా మగవాళ్ళకి లాగానే ఆడవాళ్ళకి కూడా కోపం ఎక్కువ, ఆవేశం ఎక్కువ, మంచి చెడు ఆలోచించకుండా మాట్లాడేస్తూ ఉంటారు. ఆ కోపం వచ్చినప్పుడు ఎందుకంటే కోపం ఎప్పుడైతే మనిషికి ఎక్కువగా వస్తుందో అప్పుడు ఆలోచన తత్వం అనేది ఆగిపోతుందన్నమాట. ఏం మాట్లాడుతున్నామో కూడా తెలియకుండా మూర్ఖంగా మాట్లాడేస్తూ ఉంటాము. అది మీ తప్పు కాదు. కోపం యొక్క తప్పు. కాబట్టి కోపాన్ని మాత్రం కంట్రోల్ చేసుకోండి. మీరు కష్టాలు పడ్డారు, బాధలు పడ్డారు. అసలు మనుషుల వ్యక్తిత్వాలేంటి, జీవితం అంటే ఏంటి అనేది మీకు పూర్తి అవగాహన ఉంది. వీటి వల్లే కొంచెం మానసికంగా కొంచెం బలహీనంగా ఉండి కోప్పడుతున్నారే తప్ప మీరు ఎవరినైతే అరుస్తున్నారో, ఎవరి మీదైతే అరుస్తున్నారో వాళ్ళ మీద మీకు ప్రేమ లేదని కాదు. కానీ అది అవతల వారికి అర్థం కాకపోవచ్చు. మీరు అరుస్తున్నదొక్కటే వారు చూడొచ్చు. దానివలన ఏమవుతుంది అంటే ఒకరి మధ్య ఒకరికి మనోభావాలు దెబ్బతిని కొంచెం శత్రుత్వాలు, పగలు అనేవి పెరుగుతాయన్నమాట. కాబట్టి కాస్త కోపాన్ని తగ్గించుకుంటే జీవితం చాలా ప్రశాంతంగా వెళ్ళిపోతుంది. హాయిగా గడిచిపోతుందన్నమాట. ఎటువంటి ఇబ్బందులు అనేవి లేకుండా ఇక ముఖ్యంగా
వి అనే వ్యక్తి ద్వారా మీకు జరగబోయేది మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు వి అనే వ్యక్తి ద్వారా చాలా వరకు కూడా మీకు నష్టాలు జరగబోతున్నాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, మొదట అసలు ఈ వి అనే వ్యక్తి ఎవరు అనేది మాట్లాడుకుందాం. వి అనే వ్యక్తి మీ యొక్క కుటుంబంలో ఒకరు. మీకు రక్త సంబంధం అంటే కొంచెం దగ్గర బంధుత్వం, రక్త సంబంధం కలుస్తుంది. అలా అని చెప్పి మీ యొక్క తోబుట్టువు కాదు, లేదంటే మీరు కన్నబిడ్డలు కాదు, లేదంటే మీ యొక్క తల్లిదండ్రులు అయితే మాత్రం కాదు. కానీ మీ యొక్క రక్తం అయితే కలుస్తుందనమాట. కాకపోతే మీ యొక్క సొంత బంధువుల్లో అంటే మీ ఇంటి పేరు, వారి ఇంటి పేరు ఒక్కటే అవుతుంది. ఆ వ్యక్తి కూడా ఒక స్త్రీ అన్నమాట. ఈ ఒక్క స్త్రీ ద్వారా ముఖ్యంగా చాలా వరకు కూడా నష్టాలు పొందబోతున్నారు. ముఖ్యంగా ఈ ఒక్క స్త్రీ మీతో ప్రేమగా ఉన్నట్లు నటిస్తూ, మీరు నావారు అని చెప్పి మిమ్మల్ని మభ్యపెట్టుకుంటూ, ఎప్పటికప్పుడు కూడా మీరే మా ప్రపంచం, మీరే మాకు ముఖ్యం అన్నట్లుగా ప్రవర్తిస్తూ, అసలు మీరు లేకుండా మేము ఏ పనులు కూడా చేయలేము, అన్నింటికీ కూడా అండగా భరోసాగా నిలబడాలి అని చెప్తూ మిమ్మల్ని పూర్తిగా బుట్టలో పడేసుకునే ప్రయత్నం అయితే చేస్తుందనమాట. అంటే ఇక్కడ మీరు మంచితనానికి చాలా తేలిగ్గా పడిపోతారు. అవతల వ్యక్తుల వలన ఎన్ని నష్టాలు జరిగాయి, ఎన్ని కష్టాలు వచ్చాయి, అవతల వారు మాకు ఏ రకంగా ఉపయోగపడ్డారు, ఇవి ఏవి కూడా ఆలోచించరు. మీరు కేవలం ఇప్పుడు మంచిగా మాట్లాడారా, ఆ మంచితనానికి లొంగిపోదామా అన్నట్లుగానే మీ యొక్క మనస్థితి ఉంటుంది. అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే మనం గతం గురించి కూడా ఆలోచించుకోవాలి. ఎంత గతం గతః అని చెప్పి మర్చిపోయినప్పటికీ కూడాను అప్పుడప్పుడు మనకి హాని చేసే వాళ్ళ గురించి, మన యొక్క నాశనం కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళేంటి అంటే కనుక పాము లాంటి వాళ్ళు. పాము ప్రేమగా మన దగ్గరకు తీసుకొని దానికి పాలు పోస్తే అది విషం చెమ్మకుండా ఉంటుందా? అలాగే మన యొక్క బంధువుల్లో కూడా అలా విషాన్ని చిమ్మే పాములైతే ఉన్నారన్నమాట. కాబట్టి ఈ వి అనే స్త్రీ ద్వారా చాలా జాగ్రత్తగా ఉండండి. కేవలం అవసరాల కోసం మాత్రమే మీ దగ్గరకు వస్తారు. అవసరం తీరిపోయిన తర్వాత దూరంగా నెట్టేస్తుంది. మళ్ళీ అవసరమైనప్పుడు ఎంత దూరంలో ఉన్నా దగ్గరవుతుంది. మళ్ళీ ఆ అవసరం తీరిపోయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని నెట్టేస్తుంది. మిమ్మల్ని కేవలం ఒక వస్తువులాగా మాత్రమే అడ్డు పెట్టుకుంటుంది. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. తన వలన మీరు చాలా వరకు కూడా ఇటు టైంని నష్టపోతారు, ఇటు ధనాన్ని నష్టపోతారు, ఇటు నలుగురిలో పలుకుబడిని కూడా నష్టపోతారు, ఇటు కుటుంబంలో కూడా కొన్ని రకాల గొడవలొస్తాయి తన వలన. కాబట్టి ఈ వ్యక్తితో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఏంటి అంటే ఏంటి అంతవరకే. అంతేకాని జేబులో రూపాయి కదలకూడదు. మాట వరకు మాట్లాడవచ్చు కానీ టైంని వృధా చేసుకోవద్దు. మీకోసమని చెప్పి కాబట్టి ఈ వ్యక్తితో చాలా జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం ఇంకా చాలా పరిణామాలకు ఈ వ్యక్తి చాలా గొడవలకు కూడా దారి తీయవచ్చు. తన వలన కొన్ని షాకింగ్ గొడవలు కూడా జరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి వి అనే వ్యక్తి ద్వారా మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు కనుక వదిలితే జన్మంతా నరకం అనుభవించాల్సి వస్తుంది. ఎందుకంటే అన్నీ కోల్పోయిన తర్వాత ఒక రకంగా చెప్పాలి అంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఉండదు కదండి. కాబట్టి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటేనే మంచిది. ముందుగానే మీరు గ్రహించగలగాలి. ఇలా గ్రహించారు అంటే కనుక నిజంగా అది ఈశ్వరుని అనుగ్రహమే. అంతేకాకుండా కోపాన్ని, ఆవేశాన్ని కూడా కంట్రోల్లో ఉంచుకోండి. ఓర్పుగా ఉండండి. మీ యొక్క సహనం ఎప్పటికైనా మిమ్మల్ని గెలిపిస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక ఈ నెల రోజుల విషయానికి వస్తే మీకు వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, చిన్న పెద్ద బిజినెస్ల పరంగా, రియల్ ఎస్టేట్ వారికి, రాజకీయ రంగంలో ఉన్నవారికి, సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి, వైద్య విద్యా రంగంలో ఉన్నవారికి అందరికీ కూడా ఓవర్గా లాభాలు రావు. అలా అని చెప్పి తక్కువగా రావు. కొంచెం అలా మీడియంగా నడుస్తూ ఉంటాయి. కొంచెం అసంతృప్తి అవుతారు. మీ యొక్క వృత్తి అందు అయ్యో అనుకున్నంత డబ్బులు రావట్లేదని చెప్పి కొంచెం
డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. కానీ తప్పదు. కొన్ని సార్లు ఎప్పుడూ కూడా మనకి మన హ్యాండ్ అప్ రేంజ్‌లోనే ఉంటే అంటే పైకి ఉంటే కనుక మనం ఆగం కదండీ భూమి మీద. కాబట్టి దేవుడు అప్పుడప్పుడు కూడా కొంచెం తగ్గిస్తూ ఉంటారన్నమాట. అన్నింటికి మనసును సిద్ధపరచుకోవాలి. ఎంతవరకు ప్రాప్తం అంతవరకే దక్కుతుంది. కాకపోతే కష్టాన్ని మాత్రం నమ్ముకోండి. కష్టపడిన వాడు ఎప్పుడైనా పైకొస్తాడు. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక రియల్ ఎస్టేట్ వారికి కూడా కొంచెం అంతంత మాత్రంగానే ఉంటాయన్నమాట. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు మాత్రం చాలా కష్టపడాలండి. చదువు యందు ఈ మధ్య మీకు చాలా నిర్లక్ష్య ధోరణి ఎక్కువైపోయింది. విద్యార్థులకి ఏముందిలే ఆ టైంలో చదువుదాంలే అని చెప్పి అనుకుంటారు. ఒకేసారి 10 పుస్తకాల్లో చదవాలంటే చాలా కష్టమవుతుంది. అలా కాకుండా ఏ రోజుది ఆ రోజు చదువుకుంటే ఆ 10వ రోజు మీరంతా చూసుకుంటే తేలిగ్గా ఉంటుంది. అంతే తప్ప ఒకేసారి కష్టపడదాంలే అని అనుకుంటే చాలా తప్పండి. కష్టపడండి. కష్టపడితేనే ఫలితం ఖచ్చితంగా మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా వస్తుంది. ఒకవేళ కష్టపడ అంటే ఫలితం ఆశించడం కూడా తప్పే అవుతుంది కదండీ! ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక లవర్స్ పరంగా చూసుకుంటే కొంచెం డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అది కూడా ఈ కోపం, ఆవేశం వలన కాస్త కోపాన్ని కంట్రోల్ చేసుకొని, ఆవేశాన్ని తగ్గించుకొని, కొంచెం ఒకరికి కోపం వచ్చినప్పుడు ఇంకొకరు సైలెంట్‌గా ఉండండి. అమ్మాయిలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇప్పటి రోజుల్లో అంత ప్రేమను చూపించి, అంత సిన్సియర్‌గా ఉండేవాళ్ళైతే చాలా తక్కువ మంది ఉన్నారు. జస్ట్ అమ్మాయిల దగ్గరికి అవసరాల కోసం మాత్రమే వచ్చి, అవసరం తీరిన తర్వాత నిదానంగా ఒకేసారి దూరం పెట్టకపోయినా నిదానంగా చాలా తెలివిగా దూరంగా పెట్టేస్తూ ఉంటారు. మనసును జాగ్రత్తగా కాపాడుకోండి. ఎందుకంటే ఒకసారి విరిగిందంటే మళ్ళీ కోలుకోవడం చాలా కష్టమవుతుందనమాట. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు ముఖ్యంగా ప్రతి శనివారం కూడా శివుడి గుడికి వెళ్ళే ప్రయత్నం చేయండి. మీకున్న నరదిష్టి చాలా వరకు కూడా తగ్గిపోతుంది. భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు అవుతూ ఉంటే కనుక శివాలయానికి వెళ్ళినప్పుడు రావి చెట్టు కింద ఉన్న నాగయ్య రాతి బొమ్మలు ఉంటాయి కదండీ! అంటే 2 నాగేంద్ర పాములు కలిసినవి ఆ యొక్క రాతి విగ్రహం ఉంటుంది కదండీ! దానికి ఏం చేస్తారంటే కొంచెం పసుపు, కుంకుమ, పాలు పోసేసి ఒక జిల్లేడాకు వేసి జిల్లేడాకు మీద ఆవు నేతితో దీపారాధన చేయండి. బెల్లం నైవేద్యంగా పెట్టండి. దీనివలన చాలా వరకు కూడా భార్యాభర్తల మధ్య గొడవలు, సమస్యలు అనేవి తగ్గిపోతాయి. ఇంట్లో ప్రతిరోజు కూడా నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి. గోమాత సేవ చేసుకుంటూ ఉండండి. ఏదైనా కానీ ఒక శనివారం రోజు కుదుర్చుకొని 13 శనివారాలు రోజు శనిదేవుడికి తైలాభిషేకం చేసి నువ్వులు, బెల్లం కలిపిన లడ్డూను నైవేద్యంగా పెట్టి ఆవు నేతితో నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయండి. దీనివలన మీకున్న శనిదోషాలు అనేవి చాలా వరకు కూడా తగ్గిపోతాయి. ముఖ్యంగా ఏదన్నా ఒకరోజు సోమవారం రోజు శివాలయంలో అభిషేకం చేయండి. అభిషేకం చేయటం వలన మీరు అనుభవిస్తున్న కర్మల నుంచి చాలా వరకు కూడా బయటపడవచ్చు. జీవితం అంతా కూడా సంతోషంగా బతకవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.